పెద్ద నగరంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేపట్టడం జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు. అదే చొరవతోని కేటీఆర్ గారు అనేక ఐటీ పార్క్స్ కానీ అనేక ఇండస్ట్రీస్ కూడా వారి చొరవతోని అక్కడ తీసుకొచ్చి 9.5 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా రెండో రాజధానిగా పేరు తెచ్చే విధంగా మరి ఆనాడు మనం కేసీఆర్ గారి పాలన చూసినాం. మోసపూరిత మాటలతోని 420 హామీలు 6 గ్యారెంటీలతోని సుమారు 3 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి స్టేట్ వరకు మొత్తం అవినీతిమయమైంది. అందులో ముఖ్యంగా నగరాలలో అభివృద్ధి పేరిట మరి అనేక కార్యక్రమాలు చేయవలసినటువంటి ఇక్కడ కూడా కానీ హెచ్ఎండిఏ కానీ లేక వరంగల్లో కూడా లాంటి సంస్థలు దాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు అవులా మాటలు మాట్లాడుకుంటా చూతే పనులు చేసుకుంటా కూడా పేరిట అవినీతికి మరి తెరలేపినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి ఆధీనంలో ఉన్నటువంటి శాఖ గురించి వరంగల్లో జరిగినటువంటి అవినీతి గురించి వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండి వారి శాఖల్లో అంతా కూడా ట్రాన్స్పరెన్సీ జరుగుతుందన్నట్టయితే కూడాలో జరిగినటువంటి అవినీతికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి. అక్కడ జూన్ 21న ఒక 2 తోడు దొంగలు, ఒకళ్ళు రాజేందర్ రెడ్డి, ఇంకోళ్ళు వెంకటరామరెడ్డి చైర్మన్. ఈ రాజేందర్ రెడ్డి అన్ని హౌలా మాటలు, చూతే కథలు, చిన్న పెద్ద మర్యాద తెలియదు. కాక అడ్డిమారు గుడ్డి దెబ్బలు గెలిచి ఇష్టం వచ్చినట్టు మాటలతోని అవినీతి చేష్టలతోని ప్రతిపక్ష పార్టీలపైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. వీరు చేసినటువంటి అవినీతి ఏంటంటే చాలా ఉన్నాయి, చాంతాడంత ఉన్నాయి అవినీతి 3 ఏళ్లలో. కానీ కొన్ని మాత్రం మీ దృష్టికి తీసుకొస్తా. నేను తీసుకొచ్చుడు కాదు, స్వయంగా పేపర్ వాళ్ళే రాసిండ్రు. అవన్నీ కూడా మీకు రుజువులతో చూపెడతా. ఒకటి, మొన్న జూన్ 21న జరిగినటువంటి కూడా వేలం పాటలు. హైదరాబాద్నేమో 300 కోట్లు 400 కోట్లు ఎకరం అంటారు. రెండో రాజధానినేమో 1,50,000కు పోయే గజం జాగను ఒక రింగ్ ఫామ్ అయి సారా వేలం పాటలు పాడుతుంటే గుండాగన్లు వచ్చి పాటను తక్కువ చేసి ఆ దుకాణాలు ఎట్లా తీసుకుంటారో ఆ తీరుగా సారా గుండాలో తలపించే విధంగా కూడా కార్యాలయంలో వీళ్ళకి ఇష్టమైనటువంటి అనుచరులను పంపించి గుండాగిరి చేసి ఫోన్ల ద్వారా బెదిరించి 1,50,000కు పోవాల్సినటువంటి గజం జాగా ఈరోజు అప్పనంగా 60,000, 65,000, 69,000 అని చెప్పి సిండికేట్ అయ్యి ఎక్కడైతే ఆక్షన్ ఉండానో ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆన్లైన్ టెండర్లు చేస్తున్నారు. హ్యామ్ టెండర్లు అంటున్నారు, ఈ టెండర్లు అంటున్నారు, ఆ టెండర్లు అంటున్నారు. చిన్న కాంట్రాక్టర్లను కూడా బతకనియకుండా గిడ్లు అన్నీ కూడా హాస్టల్ టెండర్లు కూడా పెద్దలకు అపనంగా కట్టబెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రము ఆఫ్లైన్ టెండర్లు అట. అది కూడా స్థలం దగ్గర కావాల్సినటువంటి టెండర్లు ఎక్కడ పెట్టినరయ్యా అంటే కూడా కార్యాలయంలో 4 గోడల మధ్య నలుగురు పాట పాడతారు. అది ఒకళ్ళు 65 అంటే 66, 67, 1000 పెంచి అది సుమారు 2 ఎకరాల 27 గుంటల స్థలం. అంటే 1,50,000కు పోవాల్సినటువంటి ఇది 65, 70,000 వేసుకోండి భయ్, ఇంకా 70,000 అంటే సుమారు 70 కోట్ల అవినీతి మొన్న జూన్ 21నే జరిగింది. ఇది కాకుండా రెండోది, అక్కడ ఏండ్ల నుంచి అభయ ఆంజనేయ ఆలయం కోసము 5 ఎకరాల 10 గుంటల స్థలం ఇచ్చిండ్రు. ఇస్తే అక్కడ ఆలయాలు ఉన్నాయి, సరస్వతి ఆలయం ఉన్నది, ఆంజనేయుల ఆలయం ఉన్నది, ఇంకా ఇంకొక ఆలయం కూడా శివాలయం కూడా ఉంది.
దాని కింద ఒక 5 ఎకరాలు ఉంటే ఇది అప్పనంగా వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఒక స్టార్ హోటల్కు మరి కట్టబెట్టాలని చెప్పి అక్కడ కూడా మరి అక్వైర్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. ప్రస్తుతానికి వీళ్ళకు అనుకూలమైనటువంటి ఒక స్టార్ హోటల్ యజమానితోని కుమ్మక్కై ఇంట్లో కూడా అవినీతి జరిగింది, వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. ఇదే కాకుండా మీరు చూసినట్టయితే మేము చెప్పుడు కాదు, కుంటను మింగేస్తున్నా కూడా ఈ తీరుగా అనేక పత్రికలలో అనేక కథనాలు వచ్చినాయి. దీనికి కూడా స్పందించారు. ఇదేందని అడిగితే మా పైన బురద జల్లుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మరి ఇది చూసినట్టయితే మనకు చాలా సందర్భాలలో కొన్ని వాల్టా యాక్ట్ అని ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఉంటుంది. మరి ఈ సందర్భంగా పక్షులను కూడా మనం కాపాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ కుంట మొత్తం కూడా భద్రకాళి చెరువు మట్టిని తీసి మరి కుంటను కబ్జా చేసి మళ్ళీ ఇది ఒక బిల్డర్తో కుమ్మక్కై సుమారు ఒక 10-12 ఎకరాల ఈ స్థలాన్ని, మంచి పక్షులు ఉన్నాయి, పర్యావరణం ఉన్నది, దీనిపైన ఆధారపడినటువంటి మరి మత్స్యకారులు ఉన్నారు. దీన్ని అంతా కూడా మీరు చూడండి. ఇదేందని చెప్పి పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తే మరి ఇది ఏమంటాడు వెంకటరామరెడ్డి, ఇట్స్ ఎడిటెడ్ వీడియో అట. మీరే స్వయంగా చూడండి, అక్కడ చూడండి. ఇది రెడ్డిపురం దగ్గర ఉన్నటువంటి కుంట. సౌండ్ పెట్ట పక్షుల అదటే ఎడిటెడ్ వీడియో అట. పర్యావరణవేత్తలందరూ కూడా దీన్ని ప్రశ్నిస్తే దీని వెనుక అవి ఒరుస్తున్నాయి. ఒక ప్రొఫెసర్ నాకు పంపించిండు, వారే ఆ పక్షుల ఆక్రందనను మాకు అర్థమవుతుంది, వాటిని చంపుతున్నారని. ఇక్కడ ఎస్సీయూలో కూడా అట్లనే అయింది. ఈ తీరుగా అన్నిటిని కూడా కబ్జా చేసుకుంటా కూడా ముసుకేసి అవినీతికి పాల్పడుతున్నారు ఇద్దరు తోడు దొంగలు. అందులో ఒకటి రాజేందర్ రెడ్డి, ఇంకోటి వెంకటరామరెడ్డి. వీని భుజం మీద తుపాకి పెట్టి రాజేందర్ రెడ్డి గారు కాల్స్తాడు, ఎందుకంటే వీనికి ఎక్స్టెన్షన్ రావాలి. ఇక వాని బలం చూసుకొని వీళ్ళిద్దరు ఇష్టం వచ్చినట్టు హౌలా మాటలు మాట్లాడుతుంటారు. ఈ హౌలా చేసేటోళ్ళను హౌలాగాన్లు అనుకుంటే ఏమనాలి? మళ్ళీ పైనుంచే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అంటారు. మాకు అనరాదా? నేను వ్యక్తిగతంగా విమర్శించలేవా? నువ్వు ఎంతున్నావు? 4 ఫీట్లు ఉన్నావు. మమ్మల్ని పట్టుకొని మా నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఒక తుపాకీ రామని మాటలు, ఒక హౌలా చేసినాలు తప్ప ఒక్కటి కూడా చక్కగా లేదు. ఏం అభివృద్ధి చేసినావు నువ్వు 3 ఏళ్ళలో? అంతా అవినీతిమయం చేస్తున్నావు. మేము కట్టిన ఇళ్ళల్లో నువ్వు ఇచ్చుకుంటే ఇంకా డ్రామాలు చేస్తున్నావు. మేము కట్టిన కాలేజీ కళాక్షేత్రం నువ్వు ఓపెన్ చేసుకుంటే ఇది చేస్తున్నావు. ఈ తీరుగా 3 ఏళ్ళ నుంచి ఒక దమనకాండ, మా కార్యకర్తలపైన అక్రమ కేసులు. నేను ఈరోజు స్ట్రేట్గా ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి శాఖలు జరుగుతున్నటువంటి ఈ కూడాకు సంబంధించి వారి శాఖలు ఉన్నది, దీని టెండర్లను వెంటనే రద్దు చేయాలి, ఈ ట్యాంకులను అన్నిటిని కూడా రిస్టోర్ చేయాలి. అదేవిధంగా గతంలో మేము కొన్ని వర్గాల వారికి ప్రత్యేకించి చెప్పాలంటే షాదిఖానా కోసము ఇచ్చినటువంటి స్థలాన్ని ఏ తీరుగా వీళ్ళు మరి రద్దు చేసి ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత అవినీతి జరుగుతుంటే ఒక బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన్ని అడుగుతుంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుండ్రు. మేము మాట్లాడలేమా? మేము కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. మేము తెలంగాణ కోసం పోరాడుతుంటే నువ్వు గుండాలను వేసుకొని వచ్చినావు, ప్రజలు తిరగబట్టి రౌతులతో కొడితే నువ్వు ఉరికినావు. కానీ మేము ప్రజల పక్షాన పోరాడినాం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ రేపు రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడతాం. ఇటువంటి అవినీతిని ఎక్కడికక్కడ ఎండగడతాం, వెంటాడతాం. మరొక్కసారి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం, నీ శాఖలో జరిగినటువంటి అవినీతిని వెంటనే మరి ప్రక్షాళన చేయాలి, ఒక కమిటీ వేయాలి. లేకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి మా ప్రభుత్వం రాబోతున్నది, ఈ టెండర్ను రద్దు చేస్తాము.
ఖచ్చితంగా నేను అక్కడ టెండర్ల పాట పాడిన వాళ్ళకు కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు తెలుసో తెలియకనో ఎవరు ప్రోద్బలంతోనో ఉన్నారో మరి దయచేసి అవి రద్దు కాబోతున్నాయి. మీరు అక్కడ ఏమాత్రం కూడా పనులు చేయొద్దు అనేది ఈ సందర్భంగా మేము ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా కూడా వివరాలు ఈ ప్లాట్ల విషయాలన్నీ కూడా మా సోదరుడు మరి యాదవ్ రెడ్డి గారు మాజీ కూడా చైర్మన్గా వివరిస్తారు.